అమెరికా వాళ్ళయి, బ్రిటన్ వాళ్ళయి, ఫ్రాన్స్ వాళ్ళయి భారత్కు వచ్చేటువంటి వాణిజ్య నౌకల మీద దాడులు చేస్తూ వచ్చినటువంటి హౌతీ తీవ్రవాదులు ఇప్పటిదాకా టచ్ అయినటువంటిది ఇరాను, చైనా, రష్యా, ఉత్తర కొరియాకు సంబంధించిన వాణిజ్య నౌకలు. ఈ వాణిజ్య నౌకల మీద దాడికి వ్యతిరేకంగా అమెరికా ఏర్పాటు చేసినటువంటి కూటమిలో చేరినటువంటి బ్రిటన్తో పాటు ఇతర దేశాలు కలిసి హౌతీల మీద దాడులు చేస్తున్నాయి. మరొకవైపు ఆ కూటమిలో కలవకుండానే సముద్రపు దొంగల బారి నుండి, హౌతీ దొంగల బారి నుండి యుద్ధ నౌకల్ని, వాణిజ్య నౌకల్ని కాపాడుకొచ్చేటువంటి పని చేస్తున్నది భారత నావీదళం. వాళ్ళతో కలవట్లేదు, ఇటు పక్కన చేసుకొస్తుంది. ఈ దశలో హౌతీ తీవ్రవాదులు ఇప్పటిదాకా ఎందుకు ఇరాన్ కానీ, చైనా కానీ, ఉత్తర కొరియా కానీ, రష్యా కానీ ముట్టుకోలేదంటే వాళ్ళ నలుగురు అదంతా అమెరికా వ్యతిరేక కూటమి, వాళ్ళ భద్రత, వాళ్ళందరి అండతో వీళ్ళు పెట్టరేగిపోతున్నారన్నమాట. ఇప్పుడు మొట్టమొదటిసారి ఇరాన్కి సంబంధించిన వాణిజ్య నౌక మీద దాడి జరిగింది. అయితే అది అమెరికాది అనుకుంది, అమెరికా వాళ్ళకి సంబంధించినటువంటి వాణిజ్య నౌక అనుకుని దాడి చేసింది. తీరా చూస్తే అది నడిపించేదంతా ఇరాన్ వాళ్ళే. ఫ్లాగ్ ఓనర్షిప్ వచ్చేటప్పటికి వేరే దేశంది. ఈ విషయం తాజాగా బయటపడేటప్పటికి బెత్తరపోవడం హౌతీల వంతైంది, ఇరాన్ వంతైంది. ద యుఎస్ మిలిటరీ మేడ్ ఏ బిగ్ క్లెయిమ్ ఏ డే ఆఫ్టర్ ఏ ఫ్రెష్ అటాక్ ఆన్ ఏ కార్గో వెసల్ ఇన్ ద రెడ్ సీ. యుఎస్ ఫోర్సెస్ సెట్ that the commercial ship attacked by the Houthis on February 12 was going to Iran. Houthis had earlier confirmed the attack on ship Star Iris, but labeled it American. ఇది అమెరికాకు సంబంధించిన వాణిజ్య నౌక వెళ్తుంటే దాన్ని దెబ్బతీసామని హౌతీ తీవ్రవాదులు చెప్పారు. కానీ అది వెళ్తోంది ఇరాన్కి అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు అమెరికా ధృవీకరించింది. అది అమెరికా అది కాదని తేల్చి చెప్పింది. తద్వారా హౌతీ తీవ్రవాదులు మొట్టమొదటిసారి తమని కాపు కాసేటువంటి ఇరాన్కి సంబంధించిన వాణిజ్య నౌకని మిస్రిప్రజెంటేషన్ కారణంగా పేల్చారన్నమాట.